హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఏంటంటే మనమైతే రీసెంట్‌గా జరిగిన గుంటూరులో జరిగినటువంటి సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ వచ్చేసి చాలా రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ చేశారు, ఎగ్జిబిట్స్ చేశారనమాట. అన్నీ మీకు చూపిస్తాను వివరంగా. వాటిలో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టార్ట్ చెప్పు. ఈ సెన్సార్స్ రెండు సెన్సార్స్, అది ఇన్ఫ్రారెడ్ సెన్సార్. మనకి ట్రైన్ ఒకవేళ ఇది పాసిబుల్ అయితే 2 కిలోమీటర్స్ ముందే పెడతాం ఈ సెన్సార్. ఎందుకంటే ట్రైన్ యొక్క లెంత్ 1 నుంచి 1.5 కిలోమీటర్ దాకా ఉంది కాబట్టి 2 కిలోమీటర్ ముందే పెట్టామంటే ఇక్కడ నుంచి కంట్రోలర్కి సిగ్నల్ వెళ్ళింది. సిగ్నల్ ద్వారా గేట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ గేట్స్ మధ్యలో ఏమైనా ఇరుక్కున్నా కానీ ట్రైన్కి ఆ గేట్స్కి మధ్యలో ఒక లారీ పట్టేంత గ్యాప్ ఉంటుంది. దానివల్ల మనకి ఏ యాక్సిడెంట్ జరగడానికి పాసిబుల్ లేదు. లోపలికి వచ్చేసినా ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండిద్ది. ఇదా ఇవి మా స్కూల్లో ఉన్నాయి బ్రో. బయట నుంచి తీసుకురాలి మొత్తం ఈ స్కూల్లో నుంచి. సెన్సార్స్ ఏం వాడారు బ్రో మీరు? సెన్సార్స్ ఐఆర్ సెన్సార్స్ సార్. ఐఆర్ సెన్సార్స్ ఇందులో ఐఆర్ సెన్సార్స్, టోటల్ కాస్ట్ ఎంత? ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్. టోటల్ ఎంత బ్రో? టోటల్ 9,000 అయింది ఆల్మోస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా మీరు ప్రాజెక్ట్. ఇది వచ్చేసి అయితే మనకి రైల్వేకి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 9,000 రూపీస్. ఓకే, 10K వేసుకోండి. 10K రూపీస్ అయితే మనకి ఇది ఖర్చు అవుతుంది అనమాట. ఇది ఎలా చేయాలి బ్రో అంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా మీకైతే చేయాల్సిన ప్రాసెస్ ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం వివరంగా చేసి పెడతాను అనమాట. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఇంకోటి చూద్దాం. గ్యాస్ లీక్ అయింది తెలీదు, కొద్దిగా వెళ్ళిపోయింది తెలీదు. మరి ఇంటికి వచ్చి చూస్తే తెలిసింది. అందుకని ఇది మొన్న స్టవ్ దగ్గర కానీ ఒకవేళ గ్యాస్ లీక్ అయితే ఇది సెన్సార్ డిటెక్ట్ చేస్తాయి. ఇదేం సెన్సార్? గ్యాస్ సెన్సార్. ఓకే ఓకే ఓకే. సెన్సార్ డిటెక్ట్ చేసింది. ఇది బజార్ అలారం ఉంటుంది. మళ్ళీ ఇది ఇంకో రకంగా మీ ఫోన్కి మెసేజ్ కానీ అలాగా అది కూడా చూడకపోతే ఆటోమేటిక్గా ఫ్యాన్ అని గ్యాస్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. అవునా? వర్కింగ్ మోడల్ అనేది పెడతావు సార్, చూద్దాం. దీని కూడా చూసండి బ్రో. సెన్సార్ ఇది అదే ఇది కనెక్ట్ చేసాం. సెన్సార్ ఆటోమేటిక్గా ఇది కూడా తిరిగింది. అదేలే. ఆగు ఒక నిమిషం. ఈ లైటర్ వద్దు, మన లైటర్ ఎత్తినప్పుడు గ్రీన్ లైటర్. స్విచ్ ఆన్లో ఉందా? నేను ఒకటి చేస్తా. గ్యాస్ లేదంటే అయిపోయిందా? అవ్వట్లేదా? బ్యాటరీ మార్చాలి. బ్యాటరీస్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, ఇది వచ్చేసి అయితే గ్యాస్ ఇండికేటర్ అనమాట. సరిగ్గా వర్క్ అవ్వలేదు. సంథింగ్ ఏదో బ్యాటరీ ఇష్యూస్ ఏదైందనమాట. అందువల్ల అదైతే వర్క్ అవ్వలేదనమాట. ఏమనుకోకండి. బట్ అది కూడా తెలుసు ఎలా చేయాలో. మీకైతే ప్రాసెస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకైతే ప్రాసెస్ ఎలా చేయాలో చేసి చూపెడతాను అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకైతే వాటర్ ఫ్లో ద్వారా మనకైతే కరెంట్ వస్తుందన్నమాట. చూడండి, వాటర్ ప్రెషర్ ద్వారా మనకైతే కింద పడటం ద్వారా మనకైతే ఆ కింద ఉన్న మోటార్ తిరగడం ద్వారా మనకు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది వచ్చేసి రెన్యూవబుల్ రిసోర్స్ అనమాట, ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది వచ్చేసి మనకైతే మెటల్ డిటెక్టర్ అనమాట. దీని ద్వారా ఏంటంటే మనకి ఇసుకలో కానీ ఎక్కడైనా మెటల్స్ ఉంటే అయితే ఐడెంటిఫై చేస్తుంది. భద్రం అవుతుంది. చూడండి, సోలార్ స్మార్ట్ హెల్మెట్ అనేది పెట్టుకుంటేనే బైక్ అనేది స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ అవుతుంది. అలాగే ఆల్కహాల్ సెన్సార్ మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు ఇది స్మెల్ అనేది ఫస్ట్ స్మెల్ అనేది డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి బైక్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది.
అలాగే ఈ సర్క్యూట్ మొత్తం బైక్లో ఉంటుంది. ఈ సర్క్యూట్ మొత్తం హెల్మెట్లో ఉంటుంది. అలాగే దీంట్లో బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం వైఫై ద్వారా జరుగుతుంది. వైఫై ద్వారా దీనికి ఎనర్జీ సోలార్ ప్యానల్ నుంచి వస్తుంది. చూపిస్తారా ఒకసారి పెట్టి? మరి ఆల్కహాల్ ఎట్లా మరి ఆల్కహాల్ వైర్ చూపిస్తావు కదా? ఆల్కహాల్ ఎట్లా చూపిస్తావు? ఉందా సెన్సార్ ఆల్కహాల్ ఉందని దగ్గర? వర్క్ అవుతున్నట్టు అదేంటది? దాంట్లో పోసుకొచ్చా? శానిటైజర్. ఓకే, 90% ఉంది ఆల్కహాల్. చూపిస్తావు ఒకసారి? ప్లీజ్ నేను హెల్మెట్ ఈ బటన్ అనేది ప్రెస్ అయితేనే బండి అనేది స్టార్ట్ అవుతుంది. బైక్ ఇది బైక్ టైర్ ఇంజన్ ఓకే. ఆల్కహాల్ సెన్సార్ సార్ కోడింగ్ ఎవరికి ఇస్తారు? సార్ సారీ సారా? డోరు బెడ్రూమ్ బొబ్బు ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది, చైర్ ఉంది. నెక్స్ట్ ప్రొటెక్టింగ్ అవర్ చైల్డ్ ఫ్రమ్ డిజిటల్ లైఫ్ స్టైల్. ఓకే, టీవీ. ఓకే, నైస్ టీవీ. తిప్పు ఇచ్చే కింద వర్కింగ్ మోడలా? మరి చేయండి. పైకి స్లోగా చేయి. ఇది డైనా. అది కూడా వాళ్ళ గురించి ఎవరైనా మామూలుగా అమ్మాయి ఏమైనా క్రైమ్స్ అట్లా ఎక్స్పీరియన్స్ చేసింది కదా, సో వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. 10 నెంబర్స్ ఉంటాయి అవి కూడా. సరే చెప్తారా? వీడియో సో మా కాన్సెప్ట్ ఏంటంటే టెక్నాలజీ మెకానిజంని ఉమెన్ ప్రొటెక్షన్లో, ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్లో ఎలా వాడాలి, ఒక ఉమెన్ తను ఎలా రైస్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఇనిషియల్ అండ్ సస్పీషియస్ క్రైమ్స్ ఉంటాయి కదా దాంట్లో. సో మేము వచ్చేసి కొన్ని గ్యాజెట్స్ తయారు చేసాము. సో ఫస్ట్ వచ్చేసి స్టన్ గన్. ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది కదా, దీన్ని ఆన్ చేయంగానే ఇలా ఇక్కడ ఉన్న 2 సెన్సర్స్ అట్లా ఉన్నాయి కదా, దాంట్లోంచి షాక్ ప్రొడ్యూస్ అయ్యింది. సో ఇప్పుడైతే కొంచెం ఛార్జింగ్ అయిపోయింది, సో కొంచెం చిన్న షాక్ కొట్టిద్దండి. షాక్ చేసేటండి. సో తర్వాత ఏమో ఈ లేజర్ లైట్ సెక్యూరిటీ అలారం. దీన్ని మనం ఉమెన్ ప్రొటెక్షన్లో వాడచ్చు, తర్వాత సెక్యూరిటీ సిస్టంలో కూడా వాడచ్చు అనమాట. ఉమెన్ ప్రొటెక్షన్లో ఎలా అంటే ఇది చిన్నగా ఉండడం వల్ల దీన్ని బ్యాగ్లో, పర్సులో అలా క్యారీ చేయొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒంటరిగా అట్లా వెళ్తున్నప్పుడు తనకు ఎవరైనా ఫాలోవర్స్ అలా సస్పీషియస్ కనిపించినప్పుడు దీన్ని తీసి స్విచ్ ఆన్ చేయగానే సౌండ్ వస్తుంది కదా. సో ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ సౌండ్ని విని అదేంటో అని వచ్చి అమ్మాయిని కాపాడగలరు. సో మేము ఒక చిన్న మోడల్ తయారు చేసాం కాబట్టి సౌండ్ ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువ పెట్టాము. హై ఫ్రీక్వెన్సీస్ అని కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఎక్కువ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని నోటీస్ చేసి వచ్చి అమ్మాయిని కాపాడతారు. సో సెక్యూరిటీ సిస్టంలో ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ లేజర్ లైట్ ఉంది కదా, ఈ లేజర్ లైట్ని మనం వాల్కి ఫిక్స్ చేసుకొని దాంట్లో కొన్ని ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అయ్యే సెన్సర్స్ని యాడ్ చేసి అలారంకి కూడా ఆన్ ఆఫ్ అయ్యే సెన్సర్స్ని పెట్టి ఈ లేజర్ లైట్ని అలారంని వైర్ కనెక్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మన దాంట్లో కొన్ని ఫేస్ డిటెక్ట్ అయ్యే కెమెరాస్ పెట్టాము. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కొన్ని క్రౌడెడ్ ప్లేసెస్ అలా ఉంటాయి కదా, హాస్పిటల్స్ అని అట్లాగా. సో అట్లాంటప్పుడు ఏంటంటే సీసీ కెమెరాస్ ఉన్నా సరే ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి తన అపీరెన్స్ అయినా మార్చేసుకొని రాగలరు. వాళ్ళు అన్నోన్ అంటే కొంచెం క్రైమ్ రిలేటెడ్ పర్సన్ అయ్యి కూడా తన అపీరెన్స్ మార్చి రాగలరు. కానీ దీనివల్ల ఏంటంటే ఇది ఫేస్ కెమెరా డిటెక్ట్ చేసింది కాబట్టి ఎవరైనా అన్నోన్ సస్పీషియస్ వ్యక్తి వచ్చినా సరే ఆ కెమెరా వల్ల ఫేస్ డిటెక్ట్ అయిన తర్వాత ఆ లేజర్ లైట్ దాంట్లో ఉన్న ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అయ్యే సెన్సర్స్ వల్ల వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అయింది అండ్ అలారం ఏమో సౌండ్ ప్రొడ్యూస్ చేసింది. సో దానివల్ల ఏంటంటే ఈ సెక్యూరిటీని మనం హౌస్లో ఇంకా ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ ఉంటాయి కదా దాంట్లో కూడా యూజ్ చేయవచ్చు. ఇలా వాడటం వల్ల మనల్ని కాపాడుకోవాలి. సో తర్వాత వచ్చేసేమో ఈ బ్రిస్ట్ బ్యాండ్. ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఆన్ చేస్తే ఇక్కడ 2 వైర్స్ ఉన్నాయి కదా, దీంట్లోంచి షాక్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మనం చేతికి అలా పెట్టుకోవచ్చు. ఎవరైనా వచ్చి అమ్మాయిని హరాస్ కానీ మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ బ్యాండ్ పట్టుకుంటారు కదా, చేయి పట్టుకున్నప్పుడు ఈ బటన్ ఆన్ చేయగానే షాక్ ప్రొడ్యూస్ అయ్యింది. ఇప్పుడున్న టెక్నాలజీ
టెక్నాలజీ పరంగా ఈ ఐడియాని వైర్లెస్గా కూడా కొన్ని సెన్సర్స్ యూజ్ చేసి వైర్లెస్ కూడా తయారు చేయొచ్చు. దానివల్ల ఏంటంటే వైర్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది క్యారీ చేయడానికి. సో ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకొని దీన్ని వైర్లెస్ కూడా తయారు చేయొచ్చు, ఈజీ టు యూజ్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి బ్రాస్లెట్ విత్ నైఫ్. సో మేము బ్రాస్లెట్ తయారు చేసి దీంట్లో ఒక నైఫ్ పెట్టాము. ఇది ఒక సెల్ఫ్ డిఫెన్స్ డివైస్, ఒక సెల్ఫ్ డిఫెన్స్ థింగ్ లాగా కూడా వాడుకోవచ్చు. మీరు చేశారు ఇది? మేము బ్రాస్లెట్ మేము చేసాము. నైఫ్ బయట కొన్నాం, చిన్న నైఫ్. సో ఈ బ్రాస్లెట్ని మామూలుగా చేతికి ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకొని మామూలుగా ఎవరైనా వచ్చి మిస్బిహేవ్ కానీ అలా చేసినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం క్విక్గా. తర్వాత ఏమో ఈ పెప్పర్ స్ప్రే, దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ వాటర్ యాడ్ చేసాము. ఎవరైనా వచ్చి మిస్బిహేవ్ అలా చేయడానికి ట్రై చేసినప్పుడు ఇది చిన్నగా ఉంది కాబట్టి బ్యాగ్లలో పెట్టుకోవచ్చు. అట్లా ట్రై చేసినప్పుడు మనం స్ప్రేని వాళ్ళ మీద కొట్టేస్తాం. అప్పుడు వాళ్ళు కొంచెం దూరం ఉంటారు, మనల్ని మనం డిఫెన్స్ చేయగలుగుతాం. చూసాము, అయిపోయి మన మొత్తం ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వేస్ట్ మేనేజ్మెంట్ ఫీడర్. ప్లాస్టిక్ నీళ్ళు వేసాం అనుకోండి, మొత్తం ఒకేసారి పంపించకుండా బ్యాచ్ చేసి 10 kgs పంపించింది. షట్టర్ ఆ వచ్చిన 10 kgs ప్లాస్టిక్ని చిన్న చిన్న పార్టికల్స్ కట్ చేసింది. అలా కట్ చేసిందని రియాక్టర్లోకి పంపించింది. రియాక్టర్ ఆ చిన్న చిన్న పార్టికల్స్ని మనకి 350 degrees నుండి 650 degreesలో హీట్ చేసింది. అలా హీట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కింద హీట్ చేసినప్పుడు సాలిడ్ వేస్ట్ అనేది ఒకటి వచ్చింది. అదే మనకి రోడ్స్ హైట్ పెంచడానికి, ఇంకా హౌసెస్ హైట్ పెంచడానికి ఉపయోగించారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ పైన ఒక వేపర్ అనేది వచ్చింది కదా, ఆ వేపర్ అనేది టర్బైన్స్ మీద పడినప్పుడు టర్బైన్స్ తిరుగుతుంది, దానివల్ల ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ లిక్విడ్ అనేది ఉంది కదా కింద, ఆ లిక్విడ్ మనకి కండెన్సర్లోకి వచ్చినప్పుడు కండెన్సర్ దాన్ని కూల్ చేసింది. అలా కూల్ చేసినప్పుడు మనకి బాయిలింగ్ పాయింట్ దగ్గర సపరేట్ అయిపోతుంది. అలా సపరేట్ అయినప్పుడు మనకి పెట్రోల్ డీజిల్కి వచ్చింది. ఇంకా గ్యాస్ పైన ఉండే లేయర్ అంతా గ్యాస్కి వచ్చింది. ప్లాస్టిక్ని కరిగించినప్పుడు కంపల్సరీగా హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అదే మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చింది. ఇంకా రోడ్స్ ఇక్కడ మనకి హీట్ చేస్తూ ఉన్నాం కదా, అలా హీట్ చేసినప్పుడు మనం హీట్ చేయాలంటే పుల్లలు కానీ ఏమైనా వాడాలి. అలా వాడేటప్పుడు చుట్టూ సోలార్ సిస్టమ్ అనేది ఉందనుకోండి, అప్పుడు మనకి లైట్ని హీట్ని అబ్జర్వ్ చేసుకొని సోలార్స్ మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. 2 విధాలుగా మనకి ఎలక్ట్రిసిటీ అనేది సేవ్ అవుతుంది. ఇంకా రోడ్స్ 30% ప్లాస్టిక్, 70% తాడుతో రోడ్స్ వేయచ్చు. ప్లాస్టిక్ అనేది కరిగించినప్పుడు మనకి కంపల్సరీగా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయినప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ కూడా తగ్గించుకొని చుట్టూ ప్లాంట్స్ అనేవి చెట్లు, ఆ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చింది. దానివల్ల కూడా మనకి బెనిఫిట్స్ ఉంది. వచ్చి బాంబులు పెడతా ఉంటారు వచ్చి, అలా ఆర్మీనను పీపుల్ని సేవ్ చేయడానికి. ఎలా బ్రో, ఎలా సేవ్ చేస్తారు? చేస్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ ఇదిగోండి RFID సెన్సార్ అని ఒకటి ఉంది. ఈ సెన్సార్ కాడ ప్రతి ఒక్క మన స్కూల్లో ID కార్డ్స్ ఇచ్చినట్టు ఆర్మీ వాళ్ళకి కూడా కార్డ్స్ ఇస్తారు. ఆ కార్డ్ ఇక్కడ ట్యాగ్ చేస్తేనే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ముందుకు వెళ్ళగానే ఇక్కడ మళ్ళీ సెన్సార్ ఉంటుంది, ఈ డోర్ పడుద్ది. ఇక్కడ మళ్ళీ వచ్చి అదే ల్యాప్టాప్ అన్ని లోపల ల్యాప్టాప్ కావాలి, పవర్ సప్లై లేకపోతే ప్లగ్ బాక్స్ అయినా కానీ బ్యాటరీ అయినా ఇక్కడ సెన్సార్ ఉండేది, ఇది కింద పడిద్ది. అప్పుడు తర్వాత వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్, ఫేస్ స్కాన్ ఇవన్నీ తీసుకున్న తర్వాత లోపల పంపిస్తారు. ఇదంతా కాకుండా డైరెక్ట్గా ఈ రెండు గుద్దుకొని లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ ట్రాప్ లాగా వచ్చేసి వచ్చి గొంతులో పడిపోయి ల్యాండ్ మైన్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఆర్మీ వాళ్ళు వచ్చేస్తారు. ఇదే కాకుండా మరి ఏం చేస్తావు?